మనం ఎన్నో రకాల టాక్సిక్ బంధాల గురించి తెలుసుకున్నాం. చాలామంది అడిగే ప్రశ్న టాక్సిక్ బంధాల నుంచి ఎలా బయటకి రావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి అన్న ఆలోచన మీకు ఉంటేనే బయటికి రావడానికి వీలవుతుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇక్కడ బయటికి రావాలి అనంటే పిల్లలు అడ్డున్నారు. కాబట్టి మేమెలా విడాకులు తీసుకుంటాము అంటారు. ఇక్కడ ఏ బంధం నుంచైనా విడిపోవడం అన్నది ముఖ్యం కాదు. మనం చెప్పేటువంటి పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏంటంటే మనం బయటపడడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాధ నుంచి ఎలా బయటపడాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. అది మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఎప్పుడు మీరు బయటికి రాగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు తెలుసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలామందికి అసలు మీరేంటో మీకే తెలీదు. మీరేంటో మీకే తెలియనప్పుడు ఒక ఎదుటి వాళ్ళ యొక్క మాట అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు పడుతున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఎందుకు పడుతున్నారు అనేది. మీలో ఏం లోపం ఉందని పడుతున్నారు? ఎందుకోసం మీరు ఆ బాధలన్నీ దిగమింగుతున్నారు? అంటే ఒక చిన్న చీమ మీదనే మనం ఒక కాలేసినప్పుడు అది దాని మీద పొరపాటున మనం పడ్డప్పుడు ఒక చిన్న మళ్ళా చిటుక్కుమననంటే దాని యొక్క రియాక్షన్‌ని చూపిస్తుంది. దాని యొక్క రెస్పాండ్‌ని చూపిస్తుంది. అంటే అదొక ప్రాణి. మనం గూడా ఒక ప్రాణులం. ఆ మాట అనేది మనకెందుకు అర్థమవ్వట్లేదు? ఎదుటి వాళ్ళు హింసిస్తున్నప్పుడు మనం ఎదురు తిరగడం కాదక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఆ టార్చర్‌ని అనుభవిస్తున్నాం అనేటువంటి ఫస్ట్ ప్రశ్న మీరు అర్థం జేసుకోవాలి. క్వెషన్ రైజ్ జేయండి. దట్ ఈస్ ఫస్ట్ అవేర్‌నెస్. మీరు ఎందుకు ఆ బాధపడుతున్నారు? ఆ తర్వాత మిగతా అన్నిటి గురించి ఆలోచించొచ్చు. ఫస్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ వై యూ ఆర్ బాదరింగ్ అండ్ వై యూ ఆర్ టేకింగ్ దట్ టాక్సిసిటీ ఇంటూ యువర్ లైఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.